వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానికి రైల్వే కనెక్టివిటీ ఇచ్చేందుకు గుంటూరు జిల్లాలోని నంబూరు రైల్వే స్టేషన్ నుంచి అమరావతి రాజధాని మీదుగా అమరావతి ఏదైతే గ్రామం ఉందో అమరావతి గ్రామం మీదుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఎరుబాలెం వరకు 57 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పెగ్ మార్కింగ్ కూడా చేసింది. ఆ రైలు మార్గం ఎవరెవరు ఏ రైతుల భూముల్లో నుంచి వెళ్ళబోతా ఉందనేది క్లియర్గా ప్రకటించింది. రైతుల సర్వే నెంబర్లు కూడా ఇచ్చింది. తాజాగా రైతులకు 20E నోటీసులు అందించబోతా ఉన్నారు. ఇక భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయబోతా ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోనే దాదాపుగా కంచించర్ల, నందిగాం పరిసర ప్రాంతాల్లో 297 ఎకరాలు భూమి అవసరం అవుతుంది. ఇక కృష్ణానది మీద రాబోయే బ్రిడ్జి 4 సంవత్సరాల సమయం పడుతుంది. రైల్వే ట్రాక్ మాత్రం 2 సంవత్సరాల్లోనే పూర్తి చేయడానికి రైల్వే శాఖ అధికారులు, ఇంజనీర్లు సిఆర్డీకి స్పష్టంగా చెప్పేశారు. అయితే రైల్వే బ్రిడ్జి నిర్మాణం మాత్రం మేము 2 సంవత్సరాల్లో పూర్తి కాదు, అది 4 సంవత్సరాలు పడుతుంది స్పష్టంగా చెప్పారు. ఇక భూసేకరణ ప్రక్రియ వేగవంతం అయింది. రాబోయే 4-5 నెలల్లోనే భూసేకరణ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయబోతా ఉన్నారు. ఇప్పటికే అలైన్మెంట్ మొత్తం క్లియర్గా ఉంది. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే ఇక టెండర్స్ పిలిచే అవకాశం ఉంది. ఇక అమరావతి రాజధానికి ఆనుకొని ఉన్న పెదపరిమిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక రైల్వే స్టేషన్ నిర్మించేందుకు ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూమిని రైల్వే శాఖ సేకరిస్తుందా, సిఆర్డీఏ ద్వారా ల్యాండ్ పూలింగ్ చేస్తారా అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అమరావతి రాజధాని సరిహద్దులో ఉన్న పెదపరిమిలో అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే స్టేషన్ రాబోతా ఉందని ఇప్పటికే చాలామంది అధికారులు, మంత్రులు కూడా ప్రకటించారు. కొంతమంది 1500 ఎకరాలు అంటారు, కొంతమంది 500 ఎకరాలు అంటారు. దానికి సంబంధించి అలైన్మెంట్ కానీ డిపిఆర్ కానీ లేదు. ఇలా వందల వేల ఎకరాలని రైతులను భయపెడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అమరావతి రాజధానిలో రైల్వే లైన్కి సంబంధించి రైల్వే శాఖ రాబోయే కొద్ది రోజుల్లో రైతులకు 20E నోటీసులు ఇచ్చి భూమిని పరిహారం చెల్లించబోతున్నారు. దీనికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.